నారాయణపుర గ్రామ ప్రజలకు నా నమస్కారం. మేము బీసీ నాయకులం అందరం కలిసి బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి పునాల స్రవంతి అక్క గారికి మేము బీసీలమందరం కలిసి ఆమెను గెలిపించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. మరియు మేమందరం కలిసి ఖచ్చితంగా కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని మేము నిర్ణయించుకున్నాము. ఎందుకంటే గతంలో గత 5 సంవత్సరాలుగా 7 సంవత్సరాలుగా ఎంపీటీసీగా వైస్ ఎంపీపీగా కల్లూరి అనిల్ రెడ్డి గారు మాకు చాలా సేవలు చేశారు. మరి ముఖ్యంగా రాష్ట్రం మొత్తానికి నీరు తెచ్చినటువంటి కేసీఆర్ ఎంతో మాకు గ్రామానికి నీరు తీసుకొచ్చింది మొట్టమొదటిగా అనిల్ రెడ్డి గారు. పడమటి కేశాపూర్ నాగిరెడ్డిపల్లి వయా నక్కవానిగూడెం మీదుగా నారాయణపురానికి వాటర్ నీళ్లు తీసుకొచ్చి కెనాల్ కాలువ ద్వారా దాదాపు 2 కిలోమీటర్ల కాలువ లేకున్నా కూడా తన సొంత ఖర్చుతో నీటిని తీసుకురావాలనే అటువంటి ఆశతో గ్రామానికి నీరు తీసుకొచ్చి చూపెట్టాలనే కసితో ఆయన పనిచేసి ఈరోజు ఇప్పటి వరకు కూడా ఆయన చాలా మాకు సేవలు అందిస్తున్నారు. చాలా ఊర్లో ఉబ్బకుంట, ఇదులకుంట, ఇదమ్మకుంట, పొతులం చెరువు అనే గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చెరువుని నింపి చూపించారు. అటువంటి వ్యక్తి కుటుంబంలో మాకు ఈరోజు మేము అవకాశం ఇవ్వాలని మేము నిర్ణయించుకొని బీసీ నాయకులు అందరం కలిసి పునాల స్రవంతక్కను మేము మా అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. ఖచ్చితంగా కూడా మేము అక్కను భారీ మెజార్టీతో గెలిపించాలని మేము నిర్ణయించుకున్నాం. కొంతమంది చాలామంది ఏంటంటే ఈ నారాయణపుర గ్రామాన్ని వారే నిర్మించినట్టుగా వాళ్ళు ప్రగల్భాలు పలుకుతున్నారు. మొట్టమొదటిగా ఈ గ్రామంలో సింగీతం ప్రభాకర్ రావు గారు గ్రామ పంచాయతీ స్థలాన్ని కేటాయించి దాన్ని నిర్మించాలని ఆయన నిర్మించారు. ఇప్పుడు ఈ నారాయణపుర గ్రామంలో ఉన్నటువంటి బడి స్కూల్ను కూడా ఆ స్థలాన్ని దానికి సేకరించి మొట్టమొదటిగా సింగీతం ప్రభాకర్ రావు గారు ఆ స్కూల్ను కూడా కట్టించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కల్లూరి అనిల్ రెడ్డి గారు గ్రామంలో చాలా వరకు సీసీ రోడ్లు పోయించారు, వాటర్ తీసుకొచ్చారు. మొట్టమొదటిగా మా గ్రామానికి కెనాల్ కాలువ ద్వారా నీళ్లు తీసుకొచ్చింది అతనే. కాబట్టి మరొకసారి అవకాశం ఇచ్చి ఎంపీటీసీగా ఉన్నప్పుడే గ్రామ పంచాయతీలో ఏ అధికారం లేకున్నప్పటికీ కూడా గ్రామ పంచాయతీలో కుర్చీ వేయకుండా అవమానించినప్పటికీ కూడా ఆయన అవన్నీ తట్టుకుంటూ మా కోసం, మా ప్రజల కోసం, మా నాయకుల కోసం, ప్రజల కోసం చాలా వరకు ఆయన ఎన్నో చేసుకుంటూ వచ్చినాడు. ఈరోజు గ్రామ పంచాయతీలో ఆయనకు ఒక సముచితమైన స్థానం స్రవంతక్కకు మేము కల్పించినట్లయితే మేము ఇంకా వాళ్ళ దగ్గర మేము కొట్లాడి ఇంకా చాలా పనులు చేసుకోవడానికి మాకు అవకాశం కలుగుతుంది. కాబట్టి మేము ఖచ్చితంగా అక్కను భారీ మెజారిటీతో గెలిపించి మేము మా బీసీల యొక్క ఆధిక్యత ఏ విధంగా ఉంటుంది, మేము నిర్ణయం తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మేము నాయకులకు మేము చూపించాలనుకుంటున్నాం. మరి ముఖ్యంగా అక్క పునాల స్రవంతక్క కత్తెర గుర్తుకు ప్రతి ఒక్కరూ గ్రామంలో ఉన్నటువంటి యువత ఆలోచించి అభివృద్ధి పదంలో నడిపించే వారికి ఓటు వేయాలని, కత్తెర గుర్తుకు ఓటు వేయాలని కోరుతున్నాను. నేను అక్క ప్యానల్లో 9వ వార్డులో నిల్చున్నాను. కావున గౌను గుర్తుకు 9వ వార్డులో గౌను గుర్తుకి ఓటు వేయాలని కోరుతున్నాను. ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం అవుతుంది. కాబట్టి ఎవరి మాటలకు బెదరకుండా ప్రతి ఒక్కరూ స్రవంతక్కకి కత్తెర గుర్తుకు ఓటు వేసి 9వ వార్డులో గౌను గుర్తుకి ఓటు వేయాల్సిందిగా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. అక్క ప్యానల్లో ఉన్న ప్రతి ఒక్కరికి 10 వార్డులు ఉన్నాయి. నారాయణపుర గ్రామంలో మొత్తము 10 వార్డు సభ్యులకు వారి గుర్తుల చొప్పున ప్రతి ఒక్కరికి మన బీఆర్ఎస్ బలపరిచినటువంటి ప్రతి ఒక్క వార్డు మెంబరు మరియు అక్క స్రవంతక్క కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాను.